ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం. దాంట్లో అధికారుల బాధ్యులైన కూడా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీల్లో చిల్లిగవ్వ లేకుండా చేసి వాటిని నిర్వీర్యం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేయడంతో పాటుగా సర్పంచులకు గౌరవ వేతనాలు కూడా చెల్లిస్తోందని చెప్పారు. మండలాలకు సంబంధించి 194 రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా కొంతేరు గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్ సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుకి మరి 9 లక్షల రూపాయలు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి రైతులు నిజంగా పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మీద మోకాళ్ళలోతు బురదలో వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించారని చెప్పి వీళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మనం వేసినటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేశాం. మరి ఏదైతే అక్కడ పక్కన ఈ యొక్క బ్రాంచ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రోడ్డు దిగిపోతూ ఉంటే మళ్ళీ ఈరోజు 93 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ మనం సీసీ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తారు.